హలో దోస్తులందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాకా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు. దోస్తులు ఎవరైతే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఫస్ట్ అయితే ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కకున్న గంట సింబల్ అయితే నొక్కుర్రి. అట్లా చేస్తే మేం చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. మమ్మల్ని ఇంత మంచిగా సపోర్ట్ చేస్తున్నందుకు మీ అందరికీ చాలా అంటే చాలా కృతజ్ఞతలు దోస్తులు. ఇట్లనే సపోర్ట్ చేయాలని మేమైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మన వీడియోస్ గనక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోస్ ఎట్లా అనిపిస్తున్నాయో కింద కామెంట్ పెట్టండి. హైప్స్ అయితే ఖచ్చితంగా ఇవ్వండి. ఈ రోజు వీడియో ఏంటి అని అంటే మొగుడు బొంబాయి పోతే పార్ట్ 27 అన్నమాట. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి. పోసి రాయమల్లుగానికి చెప్పిందా లేదా? వాడి వారకు రాకపాయే, నా 100 రూపాయలు నాకు ఇయ్యకపాయే. గిట్లనే ఉంటదా మల్లయ్య? వాని అవసరానికి అడుక్కున్నాడు, ఇప్పుడేమో సప్పులు లేదు సరిలేదు. అయితే ఇత్తడు తియ్యి, నేను కలితే ఎప్పుతా తియ్యి. ఆ 100 ఉంటే 90 వేద్దామని నేను చూస్తానా? ఇవాళ 90లకు దొరుకుడు కట్టవే పాడైంది. అందరికీ మనసే ఇచ్చనురా, ఓ బాసు బంగారు బాలనురా, ఓ బాసు బంగారు బాలనురా. ఏందో ఈ పిల్లగా ఏమో పాటలు పాడుకుంటా అత్తానవు. ఏం లేదు గాని శంభయ్య, మీ ఇంట్లో నాట గదెంతో ఉందా? గది రోకలా దాన్ని ఏమంటారు, కట్టేది ఉంటుంది చూసినావా? అదటి ఇస్తావా? అది మా ఇంటికాడేనున్నదయ్యా, ఎవ్వరో పట్టుక పీకిర్రు, మళ్ళీ ఇయ్యలేదు. వస్తువు కొంటవోడు ఒకటే ఎరక గాని తెచ్చుడు ఎరకలేదు. అయ్యో, నువ్వు ఇప్పుడు ఇస్తావా అయ్యవా? ఏదో ఈ పిల్లగా ఎవరో పట్టుకపోయిర్రు. మరి ఇలా నిమ్మలంగా ఇంటికాడనే కూర్చొని ఇద్దరు ముచ్చట పెడతారు. ఇలా బయటకు రాలేదా? నా ఇంటికాడ ఎవ్వరు ఉండరు, నా ఇంటికాడ నేను కూర్చొనే ముచ్చట పెట్టుకున్నది నయం కాదా? గట్లనే గాని ఇప్పుడు లేదా? అది లేదు. మా అమ్మకు చెప్పాలే. ఇక తిన్నరా అయితవాయ గాని విన్నమయ్యి తిరగకపోతే ఉపాసం ఉంటామా? ఒక్క రోజన్నా బిర్యానీయో చికెనో అండి పెట్టపోతివి మాకు, అయ్యో తాతలు అని. ఇక నాకే దిక్కు లేదంటే మీకెక్కడి నుండి తీసుకొచ్చి పెట్టాలి. నేను పని చేసేదాకా ఆగుర్రి, తర్వాత తెచ్చి పెడతా గాని. ఇక నీవు పని చేస్తావు, మేము చూస్తాం పో. పని ఎందుకు చేయ నేను? తేట ముసలోళ్ళు ఇట పొలగాడు లేదా? లేదు, ఎవ్వతో పట్టుకొని పీకింది వారకు తెచ్చియలేదు. అయ్యో, ఆ శ్వేతనేమో గట్లా అనే. ఇప్పుడు నేనేం చెయ్యాలో నాకేది అర్థమైతలేదు. మంచి సంబంధాన్ని కాదనుకొని దాంతోటి పోతే పెద్ద పెద్ద లొల్లీలు అయితాయి. ఆ పిల్లలకు అన్యాయం చేసినోన్ని అయితా. ఉన్నటిదాకా దాని మీద ఇష్టం ఉండే, కానీ ఇప్పుడంతా కోపం వస్తుంది. అది ఆలోచించేది కరెక్ట్ కాదని అనిపిస్తుంది. మంచి అమ్మాయి నాకు దొరికింది. ఈ అమ్మాయిని మిస్ చేసుకొని నేను దానెంబడబోతే నాకు షిప్ప చేతిలో పెడతారు ఇక మా వాళ్ళు. ఏం చెయ్యాలి? నేను తీసుకోపోకపోతే అది చచ్చిపోతా అని ఏడవబట్టే. పుష్కన సత్తే నా పేరు బదనం అవుతుందా? నా పేరు మీదకి వస్తుందా? ఏం చెప్తానవు రైడా? అంకాడికి పోతున్నా అని పోతీవు కదా. పోయినా వచ్చినరా? అల్లేం పోగొట్టుకున్నావురా? ముఖమంతా గట్ల పెట్టుకున్నావు. ఏం చేయాలరా బంటి? అరే, నాకు ఒక సహాయం చేస్తావా? ఒకటి కాదు 10 ఎత్తా, అది మంచి పద్ధతి ఉంటనే. చెప్పు ఏంటిది? రారా ఆడ ఊసో. చెప్పురా. రే, ఇంతకు ముందు నేను పొలం కాడికి వేయండ్రా. రాత్రి శ్వేత ఫోన్ చేసింది. 11 వరకు పొలం కాడికి రా అని చెప్పింది. సరే అని నేను పోయినరా. నీకు సిగ్గెట్లా లేకపాయే, దానికి బుద్ధి ఎట్లా లేకపాయే? అది రమ్మన్నంత మాత్రాన ఎగోసుకొని ఉరికినవా రమెంటలోడా? కాదురా, ఏదో మాట్లాడతా అన్నదని పోయినా. పోయినాక ఏమైంది? పట్టుకుందా? ఇడిచిపెట్టలేదా? చి కాదురా. మరి జరిగేది అదే కదా ఇద్దరున్న కాడ. కాదురా, ఆమె ఏమంటుంది అని అంటే నువ్వు లేకుండా నేను బతక, నన్ను ఎక్కడికైనా తీసుకుపోవా అని అంటుందిరా.
ఏంది నీ అవ్వ నువ్వు చెప్పులు తీసి అటో చెంపకు ఇటో చెంపకు సంపవారా? దానికి బుద్ధి ఎట్లా లేకపాయే? ఓ ఇద్దరు ఆడిపియోరగాళ్ళు ఉన్నారు, అవసరం అదరికి గీ ఏజ్లో లేచిపోవుడు. నేను అదే అన్నా, నాకు మ్యారేజ్ సెట్ అయింది, నేను ఆ అమ్మాయినే పెళ్లి చేసుకుంటా, అమ్మాయి నాకు నచ్చింది, నేను అమ్మాయికి నచ్చిన, నీ లైఫ్ నువ్వు చూసుకో, నీ భర్త ఉన్నాడు, నీ పిల్లలు ఉన్నారు, నా లైఫ్ నేను చూసుకుంటానంటే, అమ్మో నువ్వు లేకుంటే నేను బతకలేను, నీ పక్కన ఇంకో ఆడదాన్ని నేను ఊహించుకోలేను, నాకు నువ్వు కావాలిరా శ్రీను అని ఓర్ని అవ్వ నీళ్ళల్లో దుంకిందిరా, నువ్వు లేకపోతే నేను చచ్చిపోతా అని. తావనీయకపోయినవురా? నీకు భయమైందా? గట్ల చూసుకుంటే ఎట్లా చంపుతాంరా? అత్తే ఓ పీడ ఓవు. అసొంటి ఆడోళ్ళు ఏబట్టి లోకం మీద మొగోళ్ళు బొచ్చడు మంది చెడిపోతారు. సిగ్గులేని జన్మ. మొగుడుండంగా ఇంకో మొగని మీదకి ఎట్లా ఆలోచన వస్తుందిరా? నాకు అర్థం కాదు. ఆ మొగుడు ఏం చేస్తాడు? నీ అక్క పోయి మొగునికే చెప్తారా నేను నీ భార్య గిసుంటే ఏషాలు పడతాందని? అమ్మో అద్దురా, వాడు నా మీదకే లొల్లికి అత్తడు. ఇప్పుడు నేను ఏం చేయాలరా? ఒక 2 రోజులు టైం ఇయ్యి, నేను ఆలోచించుకొని చెప్తా అని చెప్పినా. ఇగో ఏం లేదురా, నువ్వు అది ఫోన్ చేసినా లిఫ్ట్ చేయకు, దాని ముఖం చూడకు, అసలు అది ఉన్న కాడ నువ్వు ఉండకు. అర్థమైందా? పొలం కాడ గిట్ల పోతే మీ అమ్మని పట్టుకొని పోయి జల్దీ రా. అంతే తప్పి దాంతో మాట్లాడు కానీ దాంతో ఏది కూడా నువ్వు చేయకు, అవసరం లేదు. అది చత్తదా సావని? దానికి సోయి ఉండద్దా మొగుడున్నాడు పిల్లలు ఉన్నారని? అదేరా పుష్కన 2 రోజుల తర్వాత నేను చచ్చిపోతా అని అన్నదిరా. సత్తే సావని. అసొంటోళ్ళు ఎందుకు చత్తారా? మనల్ని చచ్చేటట్టు ఎత్తరు. అరే శ్రీను, నీకు ఒక్కడే చెప్తున్నారా, నువ్విప్పుడు ఈ సంబంధాన్ని వదిలేసి మీ ఊళ్ళోని వదిలేసి దాంతోటి పోయినావనుకో, నీ బతుకు అంగడి పాలవుతుంది. ఎట్లా అనంటే నీ వాళ్ళు దగ్గరికి రానియ్యరు. దాని మొగుడు కూడా నిన్ను చంపడానికే ట్రై చేస్తాడు, పగ కోపం పెట్టుకొని. ఆ పిల్లల కలకల కూడా నీకేదో అక్కుతుంది. అవన్నీ అవసరమారా? దర్జాగా మంచి పిల్ల దొరికింది, ఆస్తున్న పిల్ల దొరికింది, మంచిగా పెళ్లి చేసుకొని సుఖంగా ఉండక ఇవన్నీ పెంటలు అవసరమా? పోలీస్ స్టేషన్లని అటని ఇటని తిరుగుడు అవసరమారా నీకు? దగ్గరేమన్నా లచ్చలున్నాయరా దాన్ని లేపుకొని పీకడానికి? లచ్చలు కాదు, 10,000 కూడా లేవురా అయ్యా. అరిగా నీ అవ్వ గదినికే భయపడుతున్నావారా? అది ఎక్కతక్క ఏమన్నా ఫోన్ గిట్లా చేసిందనుకో, చక్కగా నీ ఇంట్లో ఎప్పు, నీ అక్కకు మీ అమ్మకు ఎప్పు, వాళ్ళే మొత్తం రఫ్ ఆడిస్తారు ఆమెను. మొగురికి ఎప్పి దాని ఈ పంత వలగొట్టిపిస్తారు. నీ అవ్వ గదినికి భయపడతాండు. నేనైతే షిట్కల దాన్ని లేపేద్దును. ఎవరైనా గట్లనే అంటారా? ఏంటి కర్రీం? అగ్గా బలిసిందారా? కర్రీం అని విలువకు అనంటే మళ్ళా గదే పేరు పెట్టి పిలుస్తావు? చెప్పరా? ఇద్దరు ముచ్చట పెట్టుకుంటా కూసున్నారు. ఫోన్ చేయబట్టి నేను ఎంతసేపు అయితాంద్రా? ఫోను ఎడబెట్టినావు? సైలెంట్ ఇట్లా పెట్టినావా ఏంది? సైలెంట్ లో పెట్టి పాడైనో, అది ఓసారి వినబడుతుంది, ఓసారి వినబడతలేదురా. అది పని చేస్తలేదు. నీ లెక్క అది కూడా పని చేస్తలేదా అయితే? అయితాయిరా నీకు. ఎందుకు వచ్చినావు? కొట్టుకొద్దాం దారా. నీ బర్రె చల్లకుండా నువ్వు కొట్టుకొచ్చుకపోలేవురా, ఊకే నన్ను పట్టుకపోతావు నీ బర్రె కాడికి. అటు భయం అవుతుందిరా, ఎవ్వరు ఉండరు. మా అయ్య కొట్టుకొచ్చి ఇంటికాడ కట్టేయమన్నాడ్రా. శ్రీను, ఇంటికి పోరా నువ్వు. సరే పోతారా, మీతో రావాలా రా బర్రెకాడికి? బర్రెకాడికి నువ్వెందుకు గాని పో ఇంట్లోకైతే పో. సప్పుడేక నేను చెప్పింది నువ్వు ఏ గంతే. ఏదన్నా పిస కథలు పడ్డదనుకో, డైరెక్ట్ దాని మొగుడిని పిలిచన్న చెప్పు, లేకపోతే మీ వాళ్ళకనే చెప్పు, వాళ్ళే చూసుకుంటారు. అంతేగాని నీకు వచ్చిన సంబంధాన్ని ఎత్తగొట్టుకొని దాని ఎంబడ పోతే మాత్రం నీ బతుకు ఆ గుడి ముంగట అడుక్కుంటారు చూసినావా, వాళ్ళ తీరు అవుతుంది, అంతకంటే ఘోరం అవుతుంది. నేను చెప్తారా? సరేరా. ఏంటిరా మళ్ళేమైంది? నీకు చెప్తే అర్థం కాదు కానిపా, అసలే సగం తలకాయ. ఓ నీకు మొత్తం తలకాయ ఉన్నట్టుగంతా. ఓ బాసు బంగారు బాసునురా. పాట పాడంది రావారా? 2 రోజులు ఆగు అని అన్నాడు. 2 రోజుల తర్వాత నన్ను తీసుకుపోతాడా, లేకపోతే నన్ను దూరం పెడతాడా? వాడు తీసుకుపోకుండా మంచిదే గాని ఈ పెళ్ళైతే క్యాన్సల్ కావాలి. వాని పక్కన ఇంకో ఆడిది ఉండడం నేను చూడలేను. నాతోటి గాని పని. మొగుడుండంగా పక్క మొగుడు కావాలంటారు కొందరు బద్మాషు ముండలు. జీవితం మంటల కలిపే ముండలు ఉన్నారు.
వీడేంది గట్ల వాడతాడు పాట? నన్ను చూసుకుంటూనే వాడతాడా? దొంగ పాడుకో వీని సావు అయ్యా. నాకు తెలిసి ఈ సీను ఏమన్నా చెప్పిండా ఏంది? ఇలాంటోళ్ళు చెయ్యబట్టి జీవితాలే నాశనమైపోతున్నాయి. మంది కొంపలు ముంచే ఇలాడోళ్ళున్నారు. జాగ్రత్తరా శ్రీను. సరేరా. నాడు ఇంట్లోకి పో, మేము పోతున్నాం ఇక. సరే రారా కర్రీం. కనీసం వీడు నన్ను చూడకుండా ఇంట్లో పోతుండేంది? ఈ బంటిగాడు ఎందుకు అట్లా పాట పాడిండు? నాకు తెలిసి ఈ శ్రీను చెప్పినట్టున్నాడు ఇదంతా కథ. అందుకే వాడు పాట పాడినట్టున్నాడు. పాడితే పాడుకొని ఒకళ్ళ గురించి నాకు అవసరం లేదు. నా శ్రీను నాకు తప్ప ఇంకో ఆడదానికి సంతమవుడు అస్సలు నాకు ఇష్టం లేదు. ఓర్ని అవ్వా, వర్షం పడుతున్నది కాదురా, ఉరుముకుంటా మెరుచుకుంటా. మనం ఏడబోదాం. ఏ బర్రే ఎట్లున్నదో రా, వర్షం లా తడుతుందా ఏంది? దాని నుండి గీడికి వచ్చే వరకే గింతగా వర్షం వచ్చి పాడైతుందేవరా. ఏం కాదు పా. తడిసిన వాళ్ళని తడిసిన ఉందా, నీ బర్రె ముఖ్యం. పారా బగ్గ రోజులకు తడుతాన వానలపా. కొండ కోన కొల్లిపాయే ప్రియుడి శ్వాసలు ప్రియురాలి మోహములో ఒళ్ళంతా తడిసి పాయే. వన వన వెల్లువాయే మా పోసి తోటి జలకాలాయే రాయమల్లు వర్షంలో తడుస్తుంటే ఎంత బాగుందిరా. అయ్యో, వీళ్ళు మూసలోళ్ళ పడసోళ్ళ. రావే వర్షం రా 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 ఇంకా రా. మాటలకు పాటలకు చింతలయ్యి నువ్వు కూడా. నిన్ను మించిన దొరసాని నాకు లేదే నీ సంతోషమే నా సంతోషమే హే వన వన వెల్లువాయే వెల్లువాయే కొండ కోన తుల్లిపాయే తుల్లిపాయే. ఎంత మంచిగుంది బావా వర్షంలా. ఇట్లనే ఉండబుద్ధి అవుతుంది. ఎత్తుకో నన్ను, ఎత్తుకో నన్ను, పట్టుకో ఈ వర్షంలో నన్ను ముద్దు పెట్టుకో. జారి పడ్డావంటే రెక్కలన్నీ పుట్టుకు పుట్టుకు అంటాయి. ముసలోళ్ళు జోరుదారు మీద ఉన్నారు. పోసావా ఎటు పోతారు పిల్లగాళ్ళు? రార్రి, మీరోగలు తెచ్చుకొని డాన్స్ కొట్టపోయారు వర్షంలా. ఎంజాయ్ ఎంజాయ్. ముసలోళ్ళకు ఉన్నది రా కారణ, పడసోళ్ళకి ఏం లేదు. అట్టివే పోసావా, కింద పడేవు. కింద పడితే నన్ను పట్టుకోవడానికి నా రాయి ఉన్నాడు. బోని రాయు, అందంగల్ల రాయు. అబ్బో, ఇద్దరు పండ్లైతే మొత్తం సిమెంట్ రాడ్లే. నన్ను పట్టుకో నన్ను పట్టుకో. మా పట్టుకుంటాడు. అరే వీళ్ళని చూస్తే నాకొక పిల్లుంటే అయిపోవనిపిస్తాంద్రా. ఉంటది ఉంటది దా. ఆవే ఇంట్లో కోదాం, మళ్ళా నీకు జ్వరం వస్తుంది. జ్వరం వచ్చింది బావా, జ్వరం వచ్చింది. ఆయొచ్చింది బావా, ఆయొచ్చింది. ఏమచ్చినా నువ్వు ఉంటే చాలు, నాకు ఉంటే చాలు. నా లడ్డు మిఠాయి. పాపా ఇంట్లో కోదాం. హలో, ఇక్కడ నువ్వు ఇంట్లోనే ఉన్నా. ఈ మధ్య తొందరనే ఇంట్లోకి వస్తున్నారు, ఇంట్లో ఉంటున్నారు. మరి ఏం సంగతి? నీతోని మాట్లాడదామని తొందరొచ్చి ఉంటున్నా ఇంట్లో. నిజం? అవును మానస, నిజమే. అబద్ధం నీకెందుకు చెప్తా నేను. సరే గాని ఎల్లుండి వస్తారా మీరు? రేపు వస్తే అయిపోవు కదా. ఆయన రేపు శనివారం ఆయే. ఇక మీ బావ కూడా రావాలట కదా, రాజన్నయ్య. అందరూ సండే రోజు రండి. అయ్యగారిని పిలిపించి ముహూర్తాలు పెట్టుకుందాం. ఆ అయ్యగారు వచ్చి ఎప్పుడు మరి అంటాడో అని అదే టెన్షన్ ఉంది నాకు. మన పేర్ల మీద బలం ఉందా లేదా ఏమంటాడో అని. బలం ఉండకపోతే వేరే పేర్లు పెట్టుకోవచ్చు కదా. అదే పెట్టుకోవచ్చు గాని మరి ఇక ఎందుకు? తిన్నవా అన్నం? లేదు, తినలేదు. సాయంత్రమే న్యూడిల్స్ తిన్నా. ఇక ఇప్పుడు అన్నం తినడు కష్టమే. ఆ నూడిల్స్ ఏమైతుంది? అన్నం తింటేనే మంచిగా కడుపు నిండుతుంది. ఇక వద్దు. తిను తిను, పెళ్లి వరకు కొంచెం లావుగా. అయ్యో శ్రీను గారు, మీరేనా నాతోటి ఇట్లా మాట్లాడేది? నేను ఆశ్చర్యపోతున్నా నిజంగా. అరే నేనే మాట్లాడుతున్నా, ఎప్పటికీ ఒకలాగా ఉండను కదా. మాకు ఫుల్ వర్షం పడ్డది. మీకు? పడ్డది వర్షం ఫుల్, అందుకే నేను బయటకు పోకుంటే ఇట్లనే ఉన్నాయి ఇక. ఈ వర్షం పడితే అంత పిచ్చి లేస్తుంది నాకైతే. అస్సలకే బయట పోదామంటే కూడా నచ్చదు. పడితేనే కదా చల్లగా ఉండేది. ఏం చేస్తారు అత్తమ్మ వాళ్ళు? ఏం లేదు, ఏం చేస్తున్నారో మరి. నేను నా రూమ్ లా ఉన్నా. ఈ రూమ్ అంటే నీకు సెపరేట్ రూమా? చూసినావు కదా మొన్న, మళ్ళీ అడుగుతావు. ఇప్పుడు మనకు పెళ్ళైనాక అదే నా బెడ్రూము.
లేకపోతే వేరేది కావాలా ఏంది? వద్దు వేరేదే. సరే సరే చూద్దాంలే. నువ్వు తినకపోయినావు. తింటా కాసేపు అయినాక తింటా గాని. ఏ అమ్మ ఇట్లా ఏమన్నా అన్నారా మళ్ళీ? ఏ లేదు ఏమనలేదు, వాళ్ళేమంటారు. అదే అదే మరి ఎల్లుండి ఏం స్పెషల్ చేస్తున్నారు? నీకు ఏమంటే ఇష్టం అది చెప్పు, మా వాళ్ళతోటి చేపిస్తా. హలో మేడం గారు, నేను ఏదున్నా తింటా. నువ్వు నా గురించి స్పెషల్గా ఏపియాల్సిన అవసరం లేదు. అరే నిజం శ్రీను, నీకు ఏది నచ్చితే అది చేపిస్తా. అమ్మను చేయమంటా, ఖచ్చితంగా చేస్తది. చెప్పు, నీకు ఫిష్ ఇష్టమా, మటన్ ఇష్టమా, చికెన్ ఇష్టమా, లేకపోతే ఏమి ఇష్టం? నాకు ఫిష్ ఫ్రై అంటే బాగా ఇష్టం. ఓకే, ఫిష్ ఫ్రై ప్లస్ మటన్ కర్రీ ప్లస్ చికెన్ కర్రీ. ఓకే ఓకే ఓకే. ఇంకా మరి ఏ రాని శ్రీను అన్నం తిందురా. కాసేపు అయినాక తింటా అమ్మా. వాళ్ళరా ఫోను. మానసతోటి మాట్లాడుతున్నా. అవునా, తిన్నాక వచ్చి మాట్లాడుదురా. వర్షం బాగా కొడుతుంది, మళ్ళా కరెంటు పోతే తినరాదు. సరే సరే వస్తానా వెళ్ళు. జల్దిరా. ఏమైంది? బాగా వర్షం కొడుతుంది, మళ్ళా కరెంటు పోతుంది, రా తిందు అని అంటుందమ్మా. సరే మరి నేను తిన్నాక చేస్తలే. సరే. అంతలోపు నువ్వు కూడా తిను, అర్థమైందా? ఆ నూడిల్స్ తింటే కడుపు నిండది, చక్కగా అన్నం తిను. సరే. ఓకే మళ్ళీ చేస్తా తిన్నాక. ఆ, నాకెందుకో మానసుతోటి మాట్లాడుతుంటే కొంచెం మైండ్ రిలీఫ్ అనిపిస్తుంది. నేను 100కి 100% శ్వేత విషయంలో తప్పే చేసిన. ఆమె నన్ను మలుపుకోవడానికి చూసినా కూడా నేను ఆమెకు లొంగకపోతే అయిపోవు. అంతా నన్ను పిచ్చి పిచ్చిగా డైవర్ట్ చేసి పారేసింది. కంటిగాడు అన్నట్టు ఆమెను నేను తీసుకపోతే నేను మస్తు ట్రబుల్లో పడతా. బిచ్చగానికి వచ్చిన పరిస్థితి వస్తుంది. పిల్లలకు అన్యాయం చేసినట్టు అవుతుంది. ఇక పిల్లలు ఉండంగా దానికి నా మీద సోకేంది. చి అవ్వ అట్టిగానన్నా దాన్ని నేను లవ్ చేసిన. బంటిగాడు నా కళ్ళు తెరిపించిండు. అది ఫోన్ చేసినా కూడా ఇక లిఫ్ట్ వేయద్దు. అన్నమైతే తిందాం. అమ్మయ్యా, ఆ పిల్లలున్ను వాడైతే వన్నరు. శ్రీనుకు ఫోన్ చేద్దాం. నాకు ఒక ఫోన్ తీసుకురా అంటే వీడు అస్సలు ఉనిత్తలేడు. ఏంది ఫోన్ రింగ్ అవుతుంది కానీ అస్సలకే ఫోన్ లిఫ్ట్ చేస్తలేడు. లిఫ్ట్ చేయరా ప్లీజ్ రా. నువ్వు ఫోన్ ఎప్పుడు ఆన్లైన్ పెట్టుకుంటావు కదా, ఎందుకు లిఫ్ట్ చేస్తలేవు? మేబీ పడుకున్నాడు అయ్యింది. అయినా టైము 11:30 అవుతుంది, ఇప్పుడే పడుకుంటాడా? అబ్బా లిఫ్ట్ చేయరా. అమ్మా ఎన్నిసార్లు చేసినా కూడా లిఫ్ట్ చేస్తలేడు అంటే పన్నడా అయింది. పడుకోవచ్చు, అందుకే లిఫ్ట్ చేస్తలేడు కావచ్చు. లేకపోతే ఖచ్చితంగా ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడేటోడు. అమ్మో వీలు లేస్తే ఫోన్ ఎడవేందంటాడు. ఫోన్ అడ వారేద్దాం. ఇన్నిసార్లు ఫోన్ చేస్తాంది. ఇది 100 సార్లు ఫోన్ చేసినా కూడా నేను లిఫ్ట్ చెయ్యయిగా. దీనికి కొంచెమన్నా భయం లేదు. మొగన్ ఫోన్ తీసుకొని నాకు ఫోన్ చేస్తుంది అని అంటే ఇది ఎంత పెద్ద డేంజర్ ఉన్నది. మాట్లాడందే నయ్యం. అమ్మో అస్సలకే మాట్లాడద్దు, దానికి కనిపించద్దు, రేపు కూడా కనిపించద్దు. ఎల్లుండి అయితే మానస వాళ్ళ ఇంటికి పోతాం గాని. పడుకుందాం ఇక, నిద్ర వస్తుంది. నా నైటు గన్నిసార్లు ఫోన్ చేసిన అస్సలకే ఫోను లిఫ్ట్ చేయకపాయే. ఏం చెప్తాడు? ఎంతసేపు అవుతుంది అప్పటి నుండి దర్వాజలో కూర్చొని చూస్తూనే ఉన్నా. అసలు బయటకు కూడా ఎల్లుతలేడు కదా. బయటకెటన్నా పోతే మరి ఎవరి దాంట్లో నుండన్నా ఫోన్ చేద్దామంటే నా మొగుడైతే పొలం కాడికి వేయండు. మరి శ్రీను కూడా వేయండా? పోలేదు, బైకు అన్నీ చెట్టు కింద ఉన్నది కదా. వాడు లేకపోతే బండి ఉండదు. బయటకు పోతానన్నా వానికి ఫోన్ చేద్దామంటే వాడు పోతలేడు కదా. అసలు ఏం చేస్తుండు? ఇంట్లోకే ఈ ఎల్లురా బాబు, నీకోసం ఇడ చూస్తానా. ఇదే ఉన్నా వానింటికెళ్ళే చూస్తుంది చిమ్మకబ్ది. పుష్ప ఆ పుష్పెళ్ళి ఏమంటదో చూద్దాం. ఆ ఇంటి ముంగడ కూర్చున్నట్టు కూర్చుంటా. నర్సక్క, ఇంట్లోకి అత్త ఏమైతుంది? బయట ఉండే మొత్తుకుంటాను. ఏం లేదే, ఓ పని మీద ఇటు మొక్కై పోయి ఉంటుంది. మరి ఏం చెప్తారు ఉన్నరా అని అడుగుతానా. తిన్నరాయే? ఇంకా ఏడా తినలేదు. నా బిడ్డ అయ్యల్లా ఇడ్లీలు వేసింది. ఇక వాళ్ళు తిన్నారు ఇప్పుడే అక్క తమ్ముడు. ఇక నేను తినాలే. ఇడ్లీ కూడా చేస్తుందా ఇలా తవ్వా? 4 తింటూ రాలేవు. రాత్రి సర్వపిండి పెట్టుకున్నానే, అదే ఉంటే తిన్నా. నాకు ఇప్పుడు కడుపులా ఏది పట్టదు గాని ఏం సంగతి? అరే పోతాన్నాం కదా. పోవుడేనా? అగో పోవుడేనా అంటావు, నువ్వు రావా ఏంది? నువ్వు అరసన్నను రమ్మను. అందరం ఎందుకు తీయే, పోయి తినచ్చుడేనాయే. ఆహా, రేపు దానిటి పోవుడా ఏంది? అయితే ఏమైతుంది? నువ్వేమన్నా దూరపు దానివా ఏంది? నువ్వు నాకు దగ్గర దానివేనాయే. రేపు నువ్వు వచ్చుడే. బా ఎల్లిండు కదా. ఇచ్చుడే నర్సక్క, ఇస్తా.
ఇప్పుడే టిఫిన్ చేసిన ఇక పోవాలి అట్లట్లా. కాడికి పోవారా? పోతామ్మా. అదే బిడ్డ, నీళ్లు పెట్టాలి రోజు. మళ్ళా రేపు ఉండం మనం. పోతా గాని. సరే తీపోయి రాపో. బాయుడు బయటకు పోతుండు కదా, ఫోను చేద్దాం. ఎవరిని అడగాలి ఫోను? తున్నేసుకొని అట్లా పోయత్తా. గబొడ్డి అన్నింటాంది ఆడ కూసోని. చూసినవా నరసక్క, దానికి ఎంత బలుపున్నదో. ఇంటే ఇనుకొని తీయలేవే, నీకేమన్నా భయం అవుతుందా ఏంటి? దాసొంటి దానికి మనం ఎందుకు భయపడు? అంతేగాని రేపైతే పోదాం సరేనా? నువ్వు రాకపోతే నాకు మంచిగా అనిపించది. సరే పోదాంతి. సరే. ఏ స్పీడ్ కొట్టరా అదరా బండి, ఏమో మెల్లా నడపబడుతుంది. స్పీడ్ కొడితే ఎన్న పడ్డామనుకో ఇక ఇజ్జత్ పోతుంది. అసలే నా పెళ్లి ఉన్నది ముందట. పాపా పెడతావారా బండి? ఈ బంటిగా నిన్న రాత్రి 12 దాకా ఫోన్లు కొట్టిందిరా. 11:30 నుండి మొదలు పెడితే దాని మొగడు సెల్లు నుండి కావచ్చు. ఇక నేను లిఫ్ట్ వేయలేదురా, బ్లాక్ లిస్ట్ లా పెట్టేసిన నంబరు. మంచి పని చేసినావు తీరా. నేను చెప్పినట్టు నీ లైఫ్ సెటిల్ అయిపోతుంది. గంతేరా. ఇక నేను కూడా బాగా ఆలోచించుకున్నా. ఎందుకు ఆ ఇద్దరు ఆడపిల్లలే గుర్తుకొస్తుర్రా నాకు. అసలు నేను చేసింది తప్పు. ఇక తప్పు అనంటే ఆమె మొత్తం ఆమె దిక్కు తిరిగేదాకా నన్ను ఘోరం చేసిందిరా. అంటే అసలు ఎట్లా తిరిగిన్నో, నేను ఎట్లా అదైన్నో నాకే అర్థమైతలేదు. అయిపోయింది, ఇంకెందుకురా ఇక. ఫోన్ వస్తుంది కదా మళ్ళెవరు? ఏదో కొత్త నంబర్రా, మళ్ళా ఎవరిని అంట్ల నుండన్నా ఏత్తాందా? ఆగురా, నేను లిఫ్ట్ చేస్తావు ఇడితే. లౌడ్ స్పీకర్ పెడతా, మాట్లాడు. హలో. హలో, ఎవరు మాట్లాడేది? మీరెవరు మాట్లాడేది? ఈ శ్రీను ఫోన్ కాదా? అవును, శ్రీనుదే. మీరెవరు? నేను వాళ్ళ లవర్ని మాట్లాడుతున్నా. చెప్పు. లవర్వా? శ్రీనుకు లవరే లేదు కదా. అసలు నువ్వెవరు? నువ్వెందుకు కాల్ చేసినావు మా శ్రీనుకి? చెప్పు. శ్రీనుకు లవర్ లేదని నీకు చెప్పిండా ఏంది? శ్రీను లవర్ని నేను. త్వరలో పెళ్లి చేసుకోబోతున్నా. ఊకే ఎందుకు ఫోన్ చేస్తున్నావు? అసలు ఎవరు నువ్వు? నువ్వు అసలు ఎవరు? పిచ్చి పిచ్చి మాట్లాడుతున్నావు. ఒకసారి శ్రీనుకి ఇయ్యి, నేను మాట్లాడతా. శ్రీను నన్ను డిస్టర్బ్ చేస్తున్నాడు. ఎందుకు? మేము ఇప్పుడు రొమాంటిక్లో ఉన్నాం. ఊకే కాల్ చేయకు నువ్వు. ఆగురా, నడుం గిల్లకు. ఇందుకేనా శారీ కట్టుకోమన్నావు? ఎవత్వే నువ్వు? నువ్వెవతివి? నా హస్బెండ్ కి కాల్ చేసి ఏమో మాట్లాడుతున్నావు. చెప్పు తీసుకొని కొడతా, బేవర్స్ దానా. శ్రీను నా లవరు. నేను శ్రీను లవర్ని. శ్రీనుకు లవర్స్ ఎవరు లేరు. అసలు నువ్వెవరు? శ్రీను నీ గురించి అంతా చెప్పాడే. నీకు పెళ్ళైనాక కూడా నా శ్రీనెంబడ పడ్డవని. నాకు అన్నీ తెలిసే నేను శ్రీనుని లవ్ చేస్తున్నా, మ్యారేజ్ కూడా చేసుకోబోతున్నా. మేమిద్దరము అట్లా పార్కుకు వచ్చేసాం కలుసుకోవడానికి. ఎందుకే మమ్మల్ని ఇట్లా డిస్టర్బ్ చేస్తున్నావు? నీకొకటి చెప్పల్లా, మేమిద్దరం త్వరలో లేచిపోబోతున్నాం. నువ్వు నీ లైఫ్ ని అట్టిగా స్పాయిల్ చేసుకోకు. శ్రీనును నాకు వదిలేయి, వానికి నేనంటేనే ఇష్టం. నువ్వంటే ఇష్టమైతే నాతోటి రొమాన్స్ ఎందుకు చేస్తాడే పిచ్చిదానా? శ్రీను ఆగురా, కాసేపు ఫోన్ మాట్లాడనియ్యో. నా శ్రీనును ఏదో ఎత్తున్నావు. ఒకసారి ఇయ్యు ఫోన్, శ్రీనుకి ఇయ్యు. ఇగోరా మాట్లాడుతుందంట ఆమె. కాల్ చేయకమని చెప్పేసేయి, బ్లాక్ లిస్ట్ లో పెట్టేసేయి. నేను ఎవరితోటి మాట్లాడా? ఫోన్ కట్ చేయి ఫస్ట్. నువ్వు ఫోన్ పట్టుకుని నాటకాలు ఆడుతున్నావా? మనం వచ్చింది ఎక్కడికి, నువ్వు చేసేది ఏంటిది? శ్రీను, హలో హలో శ్రీను. ఏమైందిరా? నిన్నేమన్నావు, ఏం చేస్తున్నావు? అబ్బా వదులురా, ఎన్నిసార్లు కిస్ చేస్తావు? హలో హలో. మేము చాలా అంటే చాలా బిజీగా ఉన్నాం. మీరు కాల్ చేసి మమ్మల్ని డిస్టర్బ్ చేయకండి. మీ సావు మీరు చావండి. శ్రీను బ్లాక్ లిస్ట్ లో పెట్టి పడేసేయి, కట్ చేసేయి ఫోను. అరే బట్టిగా, అసలు నువ్వేంద్రా అమ్మతోడు ఎక్కడన్నా ట్రైనింగ్ తీసుకున్నావురా? గింత క్లారిటీగా గట్ల మాట్లాడుతున్నావు. మారిగా దానికి గట్టి ఇయ్యాలరా, గట్లనే జోలికి రాకుండా ఉంటది. నువ్వురా పుష్కనేమైనా వేసుకుంటదని భయం అవుతుంది. కానీ బొంద వేసుకుంటది. పా కరెంట్ వస్తుందంపా, కరెంట్ వత్తి చెలో. రేపు రారా పోదాం మానస వాళ్ళ ఇంటికి. రేపు అక్కడనే తినేసి ఇక అయ్యగారిని రమ్మంటారట, మాట్లాడి అద్దాం. చూస్తా, మా అమ్మ పొమ్మంటే అత్త. ఏ పొమ్మనకపోతే ఏం చేస్తుందిరా? అబ్బో, నేను మా అమ్మ పర్మిషన్ ఇస్తేనే ఎక్కడికైనా వస్తా, లేకపోతే నేను అస్సలకే రాను. సరే సరే. గమ్మతి చేసినవురా వారి.
మరి ఇక నా అంత మెంటలోడే ఉండడు తెలుసా. నేను ఎంత మంచోన్నో అంత చెడ్డోన్ని, ఎంత కమిడియన్నో అంత మొత్తం విలన్ని కూడా. దాదా అంటే శ్రీను నిజంగా అమ్మాయితోటి మూవ్ అవుతుండా? అందుకేనా నన్ను వద్దు, నీ బతుకు నువ్వు బతుకు, నా బతుకు నేను బతుకుతా అని అన్నాడా? మరి అట్లా అనుకున్నప్పుడు నాతోటి 2 రోజులు ఆగు అని ఎందుకన్నాడు? అసలు వాడు ఏం చేస్తుండో? నేను చనిపోతా అన్నప్పుడు నన్ను చచ్చిపోమంటే అయిపోవు కదా, వాడు ఎందుకు కాపాడిండు? ఇప్పుడు ఆమెతోటి వాడు ఏమేం చేస్తుండో ఏమో. కష్టపడి ఫోన్ అడిగి మనతోటి మాట్లాడదామనంటే వాడు పోయి దాని దగ్గర కులుకుతుండు. అంటే శ్రీనుకు అది నచ్చింది కావచ్చు, అందుకే నన్ను వద్దు అని అంటుండు కావచ్చు. అమ్మా నేను ఇట్లా తట్టుకోవాలి ఇంత బాధ? శ్రీను నాకు నువ్వు కావాలరా, ప్లీజ్ రా శ్రీను, అట్లా చెయ్యకురా. నన్ను తీసుకుపోతా అని నాకు మాట ఇచ్చినావు కదరా, ఇప్పుడు ఎందుకురా దాంతోటి పోయి నువ్వు సరసాలాడుతున్నావు? నేనెక్కడ పోవాలరా? నా పిల్లలు కూడా వద్దరుకు నీ దగ్గరికి వస్తా అని అన్న కదరా. నిన్ను వదిలిపెట్టరా, నేను వదిలిపెట్టా. నీ పెళ్లి నేను కానియ్యా, నువ్వు నన్ను తీసుకుపోవాల్సిందే, నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాల్సిందే. అమ్మో నేను లేకపోతే నువ్వు ఉండవు, నువ్వు లేకపోతే నేనుండా. ఇప్పుడు ఎందుకురా ఇట్లా మారిపోయినావు? ఏం పుట్టిందే ఏడ్తారావు? ఏం లేదు, తల బాగా నొస్తుంది. తలనొత్తే ఎవడన్నా ఏడ్తాడానే? ఒకటి గోళీ తీసుకురావాలా? గోలద్దు ఏదద్దు, అదే తక్కువైతుంది తీయి, తొందరనే వచ్చినావు. ఏం పని ఉంది? నీళ్లు పెట్టినా వచ్చినా, తొందరనే వచ్చినావు అని అంటావు. ఎందుకు ఆన్నే ఉండాలా ఏంది? నీకేమైనా సంద అయితే లేదా? నేను అత్తే అదేం లేదు. నీకు నా దగ్గర పండనసరికి రాత్రి అన్ని నొత్తాయి, పొద్దున దాకా అన్ని నొత్తాయి. నీకెప్పుడు నొచ్చుడేనాయే. ఆ దగ్గర అన్నప్పుడు ఏది నొయ్యలేదు కావచ్చు. అయ్యో నీకు దండం పెడతా, అయిపోయిన గతాన్ని ఊకే తవ్వుకుంటా. నన్ను బాధ పెట్టకు, నన్ను ఇబ్బంది పెట్టకు, నీ కాళ్ళు మొక్కుతా. నీదో బతకానే. అసలు నిన్ను ఇంట్లోనే ఉండనియద్దే. నా పిల్లల ముఖం చూసి నువ్వు ఇంట్లో ఉంటానావు గాని, లేకపోతే నిన్నెందుకు ఇంట్లో ఉంచుతా నేను? దరిద్రపుదానా. ఈ బాడుకో ఇట్లా, వాడేమో అట్లా. నా బతుకు ఏంటి? అక్క పన్నవానే? ఏ నిద్రపోలేదురా, చెప్పు. అక్క ముల్లే పైలము, అక్క మూటే పైలము. బంట వచ్చిందా? అవునక్క. పొలం కాడికి పోయినాము, అట్లా తిరిగి వచ్చినాము. ఇక ఆవిడ్ని ఇంట్లో తోలేసి పోదామని అత్తున్నా. ఎందుకు? వాడేమన్నా చిన్న పిల్లగాడా ఏంది? ఇక కొన్ని రోజులు చిన్న పిల్లగాడే అక్క, విన్ని మనము కాపాడాలి. దుష్ట శక్తులు విన్ని ఏమో ఎత్తాము అని చూస్తానాయి. అవునా? అంటే ఏమన్నట్టు? ఏం లేత్తి అక్క, బంటిగాడు గట్లనే ఊరుతాడు. వారి మాటలు ఏం పట్టించుకున్నావు గాని. బంటి ఏదున్నా నిజాలు మాట్లాడతారా? నీ మాట నమ్మబుద్ధి కాదు గాని బంటి మాట ఖచ్చితంగా నమ్ముతా నేను. ఏం లేదు గాని అక్క, ఇగో ఇన్నైతే బయటకు పంపియకుర్రి. రేపు ఏటో వద్దుగట కదా, పోరి పోర్రి. నువ్వు రా తమ్ముడు, ఏమైతుంది? ఏమో మా అమ్మ ఉమ్మంటే అత్త. వీళ్ళకు ఆటో మాట్లాడదాం, మనం బైక్ మీద పోదాం రా. ప్లీజ్ రా, నా సోపత్కి ఉన్నట్టుంటది. సరే సరే పోదాంతి, పొద్దునైతే ఫోన్ చెయ్యి. సరేరా. ఏంద్రా బంటి గట్లంటాడు? ఏమోనే అక్క, వాడు గట్లనే ఊరుతాడు. తీయే పండుకో. ఇప్పుడేం బండాలి? బంటి బంటి, ఓ బంటి బంటి, ఇలా శ్రీను ఎటువేండు? శ్రీను నువ్వు ఇద్దరే ఇప్పుడు కలిసి వచ్చిరు కదా? నేను అక్కడుంటే వాడు నన్ను ఎక్కించుకొచ్చిండు. వాడు పొద్దుటి నుండి ఎడవేండో నాకు తెలియదు. అంటే ఎటువేండు? పొలం కాడికి వేయండా లేకపోతే ఎటువేండు? లేదు లేదు, ఏదో ఫ్రెండ్ తోని ఏటో పోయిండట, పొద్దున పోయిండట, ఇప్పుడే వచ్చిండట. నేను కాడు ఉంటే నన్ను ఎక్కించుకొని వచ్చిండు షాప్ కాడుంటే. అవునా? ఏ ఫ్రెండ్ తోటి వేయండు? నాకు తెలిసి ఆయనకు అది మొన్న వచ్చిన ఆమె తోటి ఎఫేరు నడుపుతున్నట్టున్నాడు. పని పెళ్లి చేసుకుంటారు కావచ్చు, చేసుకొని నీకేమైతుంది? గట్ల కాదు బంటి. ఏపో, నువ్వు మళ్ళా మాట్లాడినావు గాని మీ భర్త ఉన్నాడా ఇంటికాడా? ఉన్నాడు. నేను అత్తపా, మీ భర్తతోటి మాట్లాడతాపా. మరి నీ ఏషమేందో అడుగుతా. నీ భార్యను మంచిగా చూసుకుంటలేవా? నీ భార్యకు మరి శ్రీను కావాలట, శ్రీను నువ్వు పెళ్లి చేసుకొని ఇత్తలేదు, ఏం సంగతి అని అడుగుతాపా ఒకసారి. అబ్బో బంటి ప్లీజ్, నువ్వు నా తమ్ముడు లాంటోనివి, నువ్వు అట్లా మాట్లాడకు, నీకు దండం పెడతా. మరి ఇక అవసరమా? ఇంకోసారి నువ్వు వాని గురించి నన్ను అడగాలే. చూడు చక్కగా నీ భర్తకచ్చే చెప్తా నేను, నువ్వేమనుకుంటానవు? కొంచెమన్నా ఉండాలే. ఈ వయసేంది వాని వయసేంది? అమ్మో ఈ పోరడు తీట పోరడు, వీనితోటి అడగకున్నా అయిపోవు. ఏదో తెలుసుకుందాం, శ్రీను ఎటువేండో తెలుస్తుంది కదా అని అడిగితే వీడేందో బాగా రెచ్చిపోవట్టే.
నా దగ్గరికి పోయినట్టున్నాడు. నేను ఏం చెయ్యాలి? కొంపదీసి రేపు అటు పోతారా ఏంది? నా వాళ్ళు వీళ్ళింటికి వచ్చే వీడు పోయి ఆయనతో పెళ్లి సంబంధం గిట్లా పెట్టుకుంటాడా ఏంది? వాళ్ళమ్మ పొద్దున అదే మాట్లాడుతుంది. ఇంకా నాకు ఇంటి రావాలని గట్టిగా మాట్లాడుతుంది. నేను సచ్చుడే ఇక. వాడు గిట్లా నన్ను మోసం చేస్తే మాత్రం నేను బతకనే బతక. వాడు పెళ్లి చేసుకునుడే అద్దు. తమ్ముడు ఇంట్లోనే ఉన్నాడు, ఏం చేస్తాడు? ఆశా ఫోన్ చేసినట్టుందమ్మా, మాట్లాడుతున్నట్టున్నాడు వాడు. ఆహా, మాటలు మంచిగానే కలిసినాయి. అవ్వా, ఆయన దగ్గరికి తీసుకుపోయిందే నయమైంది బిడ్డ. కొంచెం ఆ ఎల్లమ్మ తల్లి బొట్టు వెట్టుట్లా వీని మనసు కూడా మారింది. చూసినవా దేవుడు ఎంత పవర్ఫుల్లో? అవునే అమ్మా, తీసుకుపోయిందే నయమైంది. ఇక రేపు ప్రొద్దున అటు పోవాలి. నేను రాకుంటే ఏమైతుందే అమ్మా, మీరు ఓర్రి. ఊకే ప్రెగ్నెంట్ అయితేని అటు ఇటు తిరుగుడు ఇబ్బంది. సరే తీ బిడ్డ, నువ్వు రాకుంటావనైతే ఈ అల్లుడు మేమే పోతాం తీయి. ఆ ఆటోలా అటచ్చుడు ఇటచ్చుడు పెద్ద ఇబ్బంది. నీకింత గుడ్లండి, నేను పోత తీయి, సరేనా? ఇంటికాడనే ఉన్న నిజం. ఇగో మాట్లాడు ఇంకా. ఏమైందిరా? ఓ మానసకు ఇంటికాడున్నా అని చెప్తే అస్సలకే నమ్ముతలేదు. అబ్బా ఏడే అవుతుంది, నువ్వు ఇంటికాడున్నావా, అంత లేత్తి అని అంటుంది. ఉన్నర్రా మానసా? సరే అత్తమ్మా. విన్నావా మేడం? ఇంట్లోనే ఉన్నా అంటే చెప్తింటలేవు. సరే సరేలే, రేపు మార్నింగే రండి. వస్తాం. అబ్బో, మానసు మంచిగానే గ్రిప్పులో పెట్టుకునేటట్టుందిరో మనవుణ్ణి. పెట్టుకోవాలి. ఇంట్లోకి పోదాం పా బిడ్డ, ఈడ సల్లగత్తుందని కూర్చున్నాం గాని ఎందుకు పా? పోదాం గాని దొంగ ముండ మీద ఒక కన్నేసి ఉంచాలే అమ్మా. దాని తినాలి అయ్యా, అది ఎట్లనన్నా చావని మనకేంది? మనకు మన కొడుకు పెళ్ళి అయితే చాలు. అది ఏ రకంగానైనా పెళ్లి బంద్ చేస్తుంది. అంత లేదు, దాన్ని గోషకారం పెట్టనా నేను? ఫ్రెండ్స్ చూసిర్రా మరి మన వీడియో? మరి నెక్స్ట్ ఎపిసోడ్ లో మేమైతే మానస వాళ్ళ ఇంటికి వెళ్తామన్నమాట. వెళ్ళినాక మరి మ్యారేజ్ ఏ డేట్కి వస్తుంది, వీళ్ళ మ్యారేజ్ అవుతుందా, మరి శ్వేత వీళ్ళ మ్యారేజ్ కానిస్తుందా, మరి ఏమవుతుంది అనేది అయితే నెక్స్ట్ ఎపిసోడ్ లో వస్తుంది. మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోస్ ఎట్లా అనిపిస్తున్నాయో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి దోస్తులు. మరి తర్వాతటి ఎపిసోడ్లో కలుద్దాం. అందరికీ సెలవు. అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు ఛానల్ని. బై బై దోస్తులు.